సివిల్ వివాదాలు కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లో తలదూర్చితే సీరియస్ పరిణామాలుంటాయని ఎస్ఐ సీఈలకు హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. పలు వివాదాల్లో తలదూర్చిన ఇన్స్పెక్టర్స్ ని ఇప్పటికే సస్పెండ్ చేసిన పోలీస్ బాసులు మరికొందరిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అవినీతి ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలున్నాయి. డబ్బులిస్తే నిందితులకు కూడా సహకరిస్తారని, పొలిటికల్ లీడర్స్ కి తొత్తుగా వ్యవహరిస్తారనే మచ్చ ఉంది. దానికి తగ్గట్టుగానే కొందరు పోలీసులు ప్రవర్తించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎలాంటి కేసులైనా తామే డీల్ చేస్తూ కొందరు అందిన కాడికి వెనకేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. సివిల్ కేసుల్లో రియల్టర్స్, ల్యాండ్ గ్రాబర్స్ కి సపోర్ట్ చేస్తూ బాధితులకు అన్యాయం చేసిన కేసులు ఉన్నాయి. కొన్ని కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లో అత్యుత్సాహం చూపించారు. హై లెవెల్ కేసుల్లో కూడా ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు పై స్థాయి అధికారులకు చెప్పకుండా డీల్ చేశారు. అయితే ఇకపై ఇవన్నీ చెల్లవంటున్నారు ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల సమస్యలు, ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రజావాణి ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణిలో పోలీసులపై కూడా భారీగా కంప్లైంట్స్ వస్తున్నాయి. సివిల్ వివాదాల్లో బాధితులను బెదిరించడం, కోర్టు కేసుల్లో తలదూర్చడం, నోటీసులు ఇవ్వకుండా పిలిపించి ధమ్కీలివ్వడం, సెటిల్మెంట్ చేసుకోవాలని పోలీసులపై కూడా ఫిర్యాదులొస్తున్నాయి. ప్రజావాణిలో పోలీసులపై వచ్చిన కంప్లైంట్స్ పై స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులతో విచారణ చేస్తున్నారు. విచారణలో పోలీసుల పాత్ర ఉందని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని కూడా అవతల పార్టీతో సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరిస్తున్నారనే ఆరోపణలు పోలీసులపై వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ చేయకుండా ఓ వర్గం వారి నుంచి డబ్బులు తీసుకుని అవతల వర్గం వారిని సెటిల్మెంట్ చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారు కొందరు ఇన్స్పెక్టర్లు. ఇలాంటివి ఎక్కడ జరిగినా ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక పలు వివాదాస్పదమైన కేసుల్లో ఆయా కేసుల తీవ్రతను బట్టి ఏసీపీ, డీసీపీ, సిపిలకు సమాచారం ఇవ్వాలని లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్లను ఆదేశాలిచ్చారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇప్పటి వరకు ప్రజావాణిలో పోలీసులపై రాష్ట్ర వ్యాప్తంగా 480 ఫిర్యాదులు వచ్చినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీరందరిపై ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. మరోవైపు ఇప్పటికే పలు వివాదాల్లో తలదూర్చిన ఇన్స్పెక్టర్, సీఐలపై సస్పెన్షన్ వేటు వేశారు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ బాస్లు. సైబరాబాద్ పరిధిలో 2 సీఐలు, ఓ ఎస్ఐని సస్పెండ్ చేయగా 2 ఇన్స్పెక్టర్లను హెడ్ ఆఫీస్ కి అటాచ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట సీఐని సస్పెండ్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మరో 18 మంది ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే వారిపై చర్యలుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే కొత్తగా వచ్చిన సిపిలు ఆయా కమిషనరేట్ల పరిధిలో ఇన్స్పెక్టర్లతో మీటింగ్స్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. అయినా తీరు మార్చుకోని పోలీసులపై చర్యలు తప్పవంటున్నారు ఉన్నతాధికారులు.